విశాఖ పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు చంద్రానగర్ లో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే గణబాబు ఎప్పటికప్పుడు స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ రానున్న దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కాబోతున్నాయి అని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా త్వరలోనే అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు. అనంతరం ఇటీవల వర్షాలకి విజయవాడలో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే గణబాబు సత్కరించారు. సమయమును కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను ప్రదేశాన్ని పరిశుభ్రముగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం ఆ దేశ సో ఇదొక మంచి సంక్షేమంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటాం అన్న దానికి మీ అందరికీ నమ్మకం వచ్చే విధంగా ఇది ఒక మంచి పథకంగా మనందరం స్వీకరిద్దాం. అలానే అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి ఒక మంచి పథకం. మన ఎమ్మెల్యే గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన మీ గురించి, మీ ఇక్కడ ప్రాంతాల గురించి సమస్యలు ఎప్పటికెప్పుడు మాతో మాట్లాడడం, దానికి తగు చర్యలు తీసుకోవడం అన్ని కూడా జరుగుతుంది. ఇప్పుడే సార్ వివరించారు రిగార్డింగ్ ఎల్జీ పాలిమర్ ఇష్యూ. ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వారిని కలవడం, సార్ వాళ్ళకి ఈ ప్రాంతంలో బాధితులకు న్యాయం చేయాలని చెప్పడం, ఫెసిలిటేట్ చేయడం, ఇదన్నీ జరిగింది. నాకు తెలిసి దాదాపు 5,000 పైన కుటుంబాలకి వాళ్ళు చెల్లింపు కూడా చేశారని నాకు వివరించడం జరిగింది. ఇంకా దాదాపు 800 నుంచి ఒక 1000 మంది దాకా, 1000 కుటుంబాల దాకా బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ వల్ల కొంత డిలే ఉంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. త్వరలో ఆ బ్యాంక్ ఇష్యూస్ కూడా నివర్తి చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో ఎల్జీ పాలిమర్ వాళ్ళు ఇచ్చే